సర్క్యులర్ మోషన్ సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే చూద్దాం. ఓకే, సో యాంగులర్ పొజిషన్ చూసుకుంటే కనుక యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి డెల్టా ఎస్ బై ఆర్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక పార్టికల్ మేక్స్ ఎన్ రెవల్యూషన్, ఇట్స్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2π n రేడియన్స్ అవుతుంది అనమాట. సో యాంగులర్ వెలాసిటీ వచ్చేసి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, చేంజ్ ఇన్ టైం. సో డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ చూడండి. ఓకే, సో మనకు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ అయితే ఈ డైరెక్షన్, క్లాక్ వైజ్ అయితే ఇటు, యాంటీ క్లాక్ వైజ్ అవుట్వర్డ్స్, క్లాక్ వైజ్ ఇన్వర్డ్స్. ఓకే, so if the particle performing circular motion makes n rotations per second around the circular path, then angular velocity is 2π n radians per second. ఓకే, సో ఇది వచ్చేసి ఈ ఫార్ములా వచ్చేసి మనకి క్వశ్చన్స్లో బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, టైం పీరియడ్ అనేది ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఇస్తున్నాడు, రెవల్యూషన్ పర్ మినిట్. సో పర్ మినిట్కి వచ్చేసి 60 seconds. మనం ఇలా తీసి ఫ్రీక్వెన్సీ అనేది డెరైవ్ చేస్తాం. దాని తర్వాత టైం పీరియడ్ వచ్చేది, టైం పీరియడ్తో మనకి యాంగులర్ వెలాసిటీ అనేది డెరైవ్ చేయొచ్చు. ఓకే, ఇలాగే ఉంటుంది చాలా వరకు క్వశ్చన్స్లో ఇంతే. సో ఇక్కడ కూడా ఆర్పిఎం అని ఇచ్చాడు. సో దీన్ని ఎలా డెరైవ్ చేశారు. సో ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఓకే, సో యాంగులర్ వెలాసిటీ అనేది వెలాసిటీ బై రేడియన్స్తో దాంతో కూడా తీయచ్చు, డెరైవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్. సో చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ విత్ టైం ఆర్ డబుల్ డెఫినేషన్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ టైం. సో యాంగులర్ వెలాసిటీ డైమెన్షన్ చేస్తే కనుక ఇది. సో యాంగులర్ యాక్సిలరేషన్ ఈజ్ అన్ యాంగులర్ వెక్టర్ when axis of rotation is fixed. Angular acceleration and angular velocity vectors both lie along that axis. సో ఇక్కడ చూస్తే కనుక సో రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వేరియబుల్స్ చూస్తే కనుక కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ చూస్తే కనుక ఇవే ఉంటాయి. ఓకే, జస్ట్ కైనమాటిక్స్లో ఏ ఉంటాయో అలాగే, కాకపోతే ఇక్కడ ఏమో ఎస్ బదులు థీటా, అలాగే ఇనిషియల్ వెలాసిటీకి ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ. సో అలా టర్మ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి యాంగులర్ యాక్సిలరేషన్. సో యాజ్ ద వీల్ టర్న్స్ 2π radian in each revolution, the number of revolutions in time t అనుకుంటే కనుక థీటా బై 2π. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్కి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్కి ఇదే ఫార్ములా. ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కనుక్కొని దాన్ని 2πతో డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చేసింది. ఓకే, దాని తర్వాత సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉండిద్ది సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనేది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక రేడియల్ యాక్సిలరేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ v²/r. ఓకే, రేడియల్ అన్న సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అన్నా కూడా సేమ్ v²/r. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ r⍵². ఓకే, దాని తర్వాత యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ ఇన్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చూస్తే కనుక రేడియల్ కాంపోనెంట్ అనేది ఒకటి వచ్చింది. సో ఇది కూడా సేమ్ v²/r r⍵². రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో సమ్టైమ్స్ కాల్డ్ నార్మల్ యాక్సిలరేషన్. ఓకే, నార్మల్ యాక్సిలరేషన్ అన్న రేడియల్ యాక్సిలరేషన్ అన్న సేమ్. ఓకే, ఇది కూడా ఏంటంటే మనకి సర్కిల్ లోపల ఇన్వర్డ్స్ ఉంటుంది. ఓకే, నాట్ అవుట్వర్డ్స్. సో ఇంకోటి వచ్చేసి టెన్జెన్షియల్ యాక్సిలరేషన్, కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ పార్టికల్. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్. ఓకే, రేడియల్ యాక్సిలరేషన్ వచ్చేసి ఇలా ఉంది, టెన్జెన్షియల్ యాక్సిలరేషన్ వచ్చేసి dv/dt. ఓకే, దాన్ని ఇలాగ కూడా రాసుకోవచ్చు వెక్టర్ ఫామ్. సో టెన్జెన్షియల్ యాక్సిలరేషన్ని r⍵ కూడా రాసుకోవచ్చు. దిస్ కాంపోనెంట్ ఈస్ టెన్జెన్షియల్. ఓకే, సో మనకి నెట్ యాక్సిలరేషన్ కావాలి కాబట్టి సో టెన్జెన్షియల్ యాక్సిలరేషన్ ప్లస్ రేడియల్ యాక్సిలరేషన్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ వచ్చేసి √of రేడియల్ యాక్సిలరేషన్ స్క్వేర్ ప్లస్ టెన్జెన్షియల్ యాక్సిలరేషన్ స్క్వేర్. The resultant acceleration makes an angle alpha with the radius where tan alpha is equal to tangential acceleration by radial acceleration. సో ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట.
In accelerated circular motion, dv by dt is positive, hence tangential acceleration of the particle is parallel to velocity. In decelerated circular motion, dv by dt is negative, and hence tangential acceleration is anti-parallel to velocity. ఓకే, నెట్ యాక్సిలరేషన్ అనేది ఇలా డెరైవ్ చేస్తాం. మీరు చూసుకుంటే కనుక డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్, సెంట్రిపిటల్ ఫోర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఇన్వర్డ్స్ ఉంటుంది, ఓకే. సెంట్రిఫ్యూగల్ అనేది అవుట్వర్డ్స్. ఫోర్స్ డైరెక్టెడ్ along the radius towards the center of the circle. This force is called centripetal force. సెంట్రిపిటల్ ఫోర్స్ చూసుకుంటే కనుక మాస్ ఇంటూ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. సో ఇలా ఉంటుంది, సో ఇలా డెరైవ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి, ఈ ఒకసారి అయితే స్క్రీన్ చూసి చదువుకోండి. సెంట్రిపిటల్ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చదువుకోండి ఒకసారి. దాని తర్వాత ఈ పాయింట్స్ పాస్ చేసి చదువుకోండి. పవర్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ పవర్ ఆఫ్ సెంట్రిపిటల్ వచ్చేసి మనకి ఎంత, 0. సో టోటల్ వర్క్ డన్ కూడా ఇక్కడ మనకు వచ్చేసి పవర్ అనేది 0, బట్ వర్క్ డన్ చూస్తే కనుక మనకి టెన్జెన్షియల్ దానికి ఉంది, టెన్జెన్షియల్ ఫోర్స్కి అయితే ఉంది. ఓకే, ఎందువల్ల అంటే మనకి చూస్తే అది పర్పెండిక్యులర్ లేదు. సో టెన్జెన్షియల్ యాక్సిలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్యారలల్ ఉంది. సో అందువల్ల వర్క్ డన్ అనేది ఉంది. అదే కనుక సెంట్రిపిటల్ దాన్ని చూస్తే కనుక వర్క్ అనేది లేదు, అలాగే పవర్ అనేది కూడా దానికి లేదు. సో ఇది ఒకసారి చదువుకోండి. దాని తర్వాత చూస్తే కనుక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇక్కడ చూస్తే కనుక రేడియల్లీ డైరెక్టెడ్ అవుట్వర్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్ మోషన్ యాజ్ అబ్జర్వ్డ్ బై పర్సన్ మూవింగ్ విత్ ద బాడీ. సో ఇక్కడ ఇది వచ్చేసి నాన్ ఇనర్షియల్ ఫ్రమ్, ఓకే. అవుట్వర్డ్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ. In an inertial frame, the centrifugal force does not act on the body object. In a non-inertial frames, pseudo force arises in the form of centrifugal force. Okay, centrifugal అనేది ఒక pseudo force అనమాట, అది కూడా నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో. సో ఇక్కడ చూస్తే ఇంకా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫర్ అబ్టైనింగ్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇన్ డైలీ లైఫ్, సర్క్యులర్ టర్నింగ్ ఆఫ్ రోడ్స్. సో ఇక్కడ చూస్తే ఫ్రిక్షన్, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్, ఫ్రిక్షన్ అండ్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ బోత్ ఉంటాయి. ఫ్రిక్షన్ చూస్తే కనుక మనకి ఇలా ఉంటుంది. రిక్వైర్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్ వచ్చేసి m². సో లిఫ్టింగ్ వాల్యూ వచ్చేసి ఫర్ సేఫ్ స్కిడ్డింగ్, వితౌట్ స్కిడ్డింగ్ అండ్ సేఫ్ టర్నింగ్. సో మనకి ఈ వాల్యూస్ కావాలంట. సేఫ్ టర్నింగ్ వచ్చేసి ఈ వాల్యూస్ కావాలి. అలాగే మ్యాక్సిమం వెలాసిటీ ఫర్ నో స్కిడ్డింగ్ వచ్చేసి ఇది. పాయింట్స్ అనేది చదువుకోండి. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ చూసుకుంటే ఇది ఇలా వర్క్ అయ్యింది. సో కాంపోనెంట్స్ అంటే ఇలా, యాంగిల్ వచ్చేసి ఇది, వెలాసిటీ అయితే ఇది. బై ఫ్రిక్షన్ అండ్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ బోత్ తీసుకుంటే కనుక మ్యాగ్నిట్యూడ్ కాంపోనెంట్స్ వచ్చేసి ఇది, ఫ్రిక్షన్ వచ్చేసి ఇది, నార్మల్ ఇది, బీ మ్యాక్స్ ఇది, ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక వెహికల్ మూవింగ్ అప్ అయితే ఈ ఈక్వేషన్, మూవింగ్ డౌన్వర్డ్ అయితే ఈ ఈక్వేషన్, ఓకే. ఈ పాయింట్స్ చదువుకోండి పాస్ చేసి. అలా బెండింగ్ ఆఫ్ సైక్లిస్ట్ వచ్చేసి ఇది, ఫోర్స్ వచ్చేసి ఇది నెట్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్. బై యాంగిల్ వచ్చేసి ఫ్రిక్షన్ ఫోర్స్ బై నార్మల్. సో ఈ పాయింట్స్ కూడా ఒకసారి చదువుకోండి. అదే కొనికల్ పెండలం చూసుకుంటే కనుక ఇవి కాంపోనెంట్స్ చేస్తే ఇవి, టైం పీరియడ్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెత్ వీల్ కూడా. డెత్ వీల్ కూడా కాంపోనెంట్స్ అనేవి చాలా వరకు కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఈ సిమిలర్ కేసెస్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వెర్టికల్ సర్క్యులర్ మోషన్, ఎయిట్ ట్రావెల్ అయితే ఇది. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీకి ఈ ఈక్వేషన్స్ వాడాలి. దాని తర్వాత సెంట్రిపిటల్ ఫోర్స్కి ఇది. సో ఈ పాయింట్స్ అనేవి చదువుకోండి ఒకసారి. ఇది కూడా
సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ పార్టికల్ మూవ్స్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. ద పార్టికల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ద యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద వెలాసిటీ. ద పార్టికల్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ద పార్టికల్ మూవ్స్ విత్ వేరియబుల్ వెలాసిటీ. సో ఇక్కడ చూస్తే కనుక రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ద పార్టికల్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ ఏంటంటే యాక్సిలరేషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఓకే, స్పీడ్ కాన్స్టెంట్ ఇక్కడ. సో యూనిఫామ్ వెలాసిటీ అండ్ వెలాసిటీ చేంజెస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది క్వశ్చన్ నెంబర్ 2. The stone is tied with a string and is rotated in a circle horizontally. When the string suddenly breaks, the stone will move tangential to the motion, away from the center, towards the center. D, none of this. సో ఇక్కడ చూస్తే కనుక టెంజెన్షియల్ టు ద మోషన్ అనమాట. ఓకే, మనం ఇలా ఒకటి రొటేట్ అవుతుంది. సో టెంజెన్షియల్ టు మోషన్. సో ఏ వెలాసిటీ అయితే ఉందో అదే వెలాసిటీతో టెంజెన్షియల్గా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 3. The particle moving with a circular path due to a centripetal force having constant magnitude is an example of motion with constant speed and velocity, variable speed and variable velocity, variable speed and constant velocity, constant speed and variable velocity. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ డి అనమాట, కాన్స్టెంట్ స్పీడ్ అండ్ వేరియబుల్ వెలాసిటీ. సర్క్యులర్ మోషన్లో ఏ ఉంటాయి? యూనిఫామ్ వెలాసిటీ, బట్ వెలాసిటీ చేంజెస్. ఓకే, యూనిఫామ్ మోషన్ అనమాట. యూనిఫామ్ మోషన్. ఓకే, స్పీడ్ కాన్స్టెంట్, యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. The particle moving in a circular path makes 600 rpm in how much time it will complete one revolution. సో ఆర్పిఎం ఇచ్చాడు, ఎంత టైం పడుతుందో 1 రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి, ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. సో ఇక్కడ ఆర్పిఎం అంటే రొటేషన్ పర్ మీటర్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రొటేషన్ అనమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 600 rpm. ఓకే, ఏం లేదు, విచ్ ఇస్ ఈక్వల్ టు 600 బై రొటేషన్ పర్ మినిట్. సో మినిట్కి వచ్చేసి 60 సెకండ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కనుక 10 హెడ్స్. ఓకే, 10 per second or 10 heads. సో టైం పీరియడ్ or time which is equal to inverse of frequency. సో 1/10 which is equal to 0.1 second. సో ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఆప్షన్ బి అనమాట. సో దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. A wheel having moment of inertia 2 kg per meter square about its axis rotates at 500 rpm about this axis. The angular retardation that can stop the wheel in 1 minute is. సో ఇక్కడ చూస్తే కనుక ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ అనేది ఆర్పిఎంలో ఇచ్చాడు. ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, దీన్ని ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి ఒమేగా నైట్ అని అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 500 rpm. సో 50/60 రేడియన్స్ పర్ సెకండ్ అనమాట. సో ఫైనల్ యాంగులర్ వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ వచ్చి యాంగులర్ యాక్సిలరేషన్ ఇంటూ టైం. సో ఇక్కడ యాక్సిలరేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా నాట్ బై టీ, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అనేది 0. సో ఇనిషియల్ వచ్చేసి 50/60 బై టైం 1 minute. సో ఇక్కడ రేడియన్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2π కూడా వచ్చింది. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చేసి ఇది 0, ఇది వచ్చేసి 3. సో 5π/3. సో ఇక్కడ కూడా అంతే. సో 5π/3 డివైడెడ్ బై 60. ఓకే, సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి -π/36.
రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, సో దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 10. A car when passes through a convex bridge with velocity v exerts a force on it which is equal to. సో ఇక్కడ చూస్తే కనుక ఇలా ఉన్న బ్రిడ్జ్ మీద కార్ అనేది ఇది అనుకుంటే ఇలా వెళ్తుంది. ఓకే, బ్రిడ్జ్ కదా. ఓకే, ఎంజీ వచ్చేసి డౌన్వర్డ్స్ ఉంది, వెలాసిటీ ఏ డైరెక్షన్ ఉంది, నార్మల్ అప్వర్డ్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఫోర్సెస్ మొత్తం చూసుకుంటే కనుక ఎంజీ మైనస్ ఎన్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. ఇదేంటంటే సర్కిల్లో ఇలా తిరుగుతుంది కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్స్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ నార్మల్ చూసుకుంటే కనుక నార్మల్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎంవి స్క్వేర్ బై ఆర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 12. A fan makes 240 rpm, 2400 rpm. If after it is switched off, it is comes to rest in 10 seconds, then find the number of times it will rotate before it comes to rest after it is switched off. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా అనుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ విల్ రొటేట్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్. సో ఇక్కడ చూస్తే కనుక ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చారు 2400 rpm. ఓకే, విచ్ ఈక్వల్ టు 200/60. ఇది వచ్చేసి సెకండ్స్కి వస్తుంది. ఓకే, 40 హెడ్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ యాంగులర్ వెలాసిటీ విచ్ ఈక్వల్ టు 2πf విచ్ ఈక్వల్ టు 2π ఇంటూ 40. ఓకే, విచ్ ఈక్వల్ టు 80π రేడియన్స్ సెకండ్స్ అనమాట, రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, సో ఇప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ యాంగులర్ వెలాసిటీ డివైడెడ్ బై 2 ఇంటూ t. ఓకే, సో ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అనేది 0 ఎందుకంటే రెస్ట్లోకి వస్తుంది కాబట్టి. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 80π ప్లస్ 0/2. ఒక టైం వచ్చేసి మనకి ఎంత ఇంటూ 10 విచ్ ఈక్వల్ టు సో 40 ఇంకా అది 10, సో 400π రేడియన్స్ అనమాట. ఓకే, సో ఫ్యాన్ విల్ టర్న్ యాంగిల్ 400π ఆఫ్టర్ ఇట్ ఈస్ స్విచ్డ్ ఆఫ్. విల్ టర్న్ 400π ఆఫ్టర్ ఇట్ ఈస్ స్విచ్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్ అనేది మనకు కావాలి. ఓకే, క్వశ్చన్ అనేది అవ్వలేదు. సో దానికి ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆర్ టర్న్స్. సో ఇలా అనమాట, ఎన్ని రొటేషన్స్ అయ్యాయి. సో విచ్ ఈక్వల్ టు θ/2π. సో ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇది. ఓకే, సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 400π విచ్ ఈక్వల్ టు 2π. సో ఇక్కడ వచ్చేసి 200 వస్తుంది అనమాట, 200 రొటేషన్స్ ఆర్ 200 టర్న్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. The distance between the rails of the track is 1.67 meter. How much the outer rail be elevated for curve of 0.5 km radius so the train moving with the speed 50 km per hour can take safe turn on track. సో ఇది వచ్చేసి సేఫ్ టర్న్ సంబంధించింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక డిస్టెన్స్ ఇది, హైట్ ఎలివేషన్ చేసింది ఇది అనుకుందాం. ఓకే, సో ఇలా ఎలివేట్ చేశారు. ఇది ట్రాక్, ఇలా ట్రాక్లు ఉంటాయి కదా, సో ఐ అనమాట ఈ రెండు. ఇది సో ఇక్కడ ఎలివేషన్ చూస్తాను కనుక ఎలివేషన్ వచ్చి ఇక్కడ హెచ్
చూసుకుంటే కనుక dv స్క్వేర్ బై గ్రావిటీ ఇంటూ ఆర్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 1.67, వెలాసిటీ వచ్చేసి 15 స్క్వేర్ బై గ్రావిటీ 10, ఇంకొచ్చేసి ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 1000. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సో ఇక్కడ వెలాసిటీ వచ్చేసి 56 km/h ఉంది కదా. సో దీన్ని 5/18తో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 15 m/s అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఆ విధంగా 15 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే h విల్ బికమ్ 0.075 meter which is equal to 75 mm. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 17. A motorcyclist riding at 36 km/h has a turn a corner. Find the least radius of the curve he should follow for safe traveling if the coefficient of friction between the tires and the road is 0.2. సో ఇక్కడ వెలాసిటీ చూస్తే కనుక 36 km/h అనేది ఇచ్చాడు. ఓకే, దీని కనుక మనం కన్వర్ట్ చేస్తే 5/18. ఓకే, ఇది వచ్చేసి 2 times విచ్ ఈక్వల్ టు 10 m/s అనమాట వెలాసిటీ వచ్చేసి. సో ఇక్కడ రేడియస్కి వచ్చేసి ఫస్ట్ సేఫ్ టర్నింగ్కి వచ్చేసి మ్యూ ఆర్జీ అనేది మనకి ఫార్ములా. సో దీని నుంచి ఆర్ని కనుక తీస్తే కనుక v స్క్వేర్ బై మ్యూ జీ. సో సబ్స్టిట్యూట్ చేస్తే 10 స్క్వేర్ బై 0.2 ఇంటూ 10. ఓకే, 10 క్యాన్సిల్, 10/0.2 100/2 50. ఓకే, సో 50 మీటర్ ఇస్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేసి ఆప్షన్ సి అయితే రైట్. క్వశ్చన్ నెంబర్ 18. A circular curve of a highway is designed for traffic moving at 72 km/h. If the radius of the curved path is 100 meters, the correct angle of banking of the road should be. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ ఇప్పుడు యాంగిల్ అనేది కావాలి మనకి. ఓకే, సో వెలాసిటీ అనేది ఇచ్చాడు, ఇక్కడ ఎంత ఇచ్చాడు 72 km/h అని ఇచ్చాడు. ఓకే, 72 ఇంటూ 5/18. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 20 m/s అనేది వచ్చింది. ఓకే, సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ v స్క్వేర్ బై ఆర్. ఓకే, సో v స్క్వేర్ వచ్చేసి 20 హోల్ స్క్వేర్ బై ఆర్ వచ్చేసి 100 ఇంటూ j10. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 400 అయింది. ఓకే, సో 2 zeros క్యాన్సిల్, సో 4/10. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి tan ఇన్వర్స్ 2/5. యాంగిల్ వచ్చి ఎంత? సో క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 24. A motorcyclist moving with a velocity of 144 km/h on a flat road takes a turn on the road at a point where the radius of curvature of the road is 40 meters. The acceleration due to gravity is 10 meters per second. In order to avoid sliding, he must bend with respect to the vertical plane by an angle. సో బెండింగ్ కూడా, సో ఇది కూడా సేమ్ అనమాట, సేమ్ ఫార్ములా ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ వెలాసిటీ వచ్చేసి 144 km/h అని ఇచ్చాడు. సో 144 ఇంటూ 5/18. ఓకే, సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సో ఇది 8 times, సో 8 5 are 40 m/s. ఓకే, tan θ which is equal to v square by rg. సో ఇక్కడ 40 square బై మనకి రేడియస్ ఎంత 40 ఇంటూ 10. 40 క్యాన్సిల్, 10 సో 4 మీటర్, 4 అనేది వచ్చింది.
సో యాంగిల్ విచ్ ఇస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి ఆప్షన్ ఏ. Question number 25. A train has to negotiate a curve of radius 800 meter. By how much height should the outer rail be raised with respect to inner rail for a speed of 96 km per hour? The distance between the rails is 1 meter. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కూడా ఇందాక సిమిలర్, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి హైట్ అనేది కావాలి, ఎంత రేజ్ చేసేది. ఓకే, సో ఇక్కడ హెచ్ అనేది ఇచ్చాడు యాంగిల్. సో ఇక్కడ వచ్చేసి 1 మీటర్ ఇచ్చాడు క్వశ్చన్. సో ఇక్కడ వెలాసిటీ ఒకటి 96 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. సో దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే, సో చూస్తే కనుక ఇక్కడ మనకి ఇది 26.66 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది సాల్వ్ చేస్తే. ఓకే, దీని తర్వాత tan θ which is equal to v square by rg. ఓకే, సో 26.66 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై rg. r ఇక్కడ చూస్తే కనుక సో రేడియస్ 120. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 0.88. ఓకే, సో ఇక్కడ tan θ అంటే ఏంటి, ఇది బై ఇది, హైట్ బై డిస్టెన్స్. ఓకే, ఆర్ రేడియస్. సో 0.088 హెచ్ బై ఇది 1 మీటర్. సో ఇక్కడ హెచ్ వచ్చేసి మనకి 0.088 which is also can be written as 8.8 centimeter. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి ఆప్షన్ సి అనే రైట్. క్వశ్చన్ నెంబర్ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 27. A pendulum bob on a 2 meter string is displaced at 60 degrees from the vertical and then released. What is the speed of the bob as it passes through the lowest point in its path? సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ నుంచి మనం వెర్టికల్ నుంచి మనం 60 డిగ్రీ ఆ బాబుని తీసుకెళ్ళాం. ఓకే, సో అది ఏ డైరెక్షన్లో అయితే వెళ్ళడానికి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం అయితే తీసాం. ఓకే, మనకి ఈ హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ వచ్చేసి v అనుకుందాం. సో ఇది వచ్చేసి ఎల్ లెంత్. సో ఇక్కడ హెచ్ ఎంతైతే ఎలివేట్ అయిందో హెచ్ అనేది మనకి ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ 60 డిగ్రీకి ఈక్వల్ ఉంటుంది. కాస్ 60 డిగ్రీ అంటే 1/2. సో 1/2 వచ్చింది. సో ఎల్ బై 2 వచ్చింది హైట్ అనేది. ఓకే, సో ఇక్కడ ఎల్ అనేది 2 మీటర్ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ విల్ బికమ్ 1 మీటర్. ఓకే, సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనేది అప్లై చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో అది అప్లై చేస్తే కనుక ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో √2gh. సో మనం ఒక టవర్ నుంచి పైన కిందకి వేసినప్పుడు ఇంతే జరిగింది. అలాగే ఇంకొన్ని కేసెస్లో కూడా, చాలా కేసెస్లో కూడా సేమ్ వెలాసిటీ విల్ బికమ్ √2gh. సో ఒక హైట్ నుంచి ఎలివేట్ చేసి రెస్ట్ నుంచి వదులుతున్నప్పుడు ట్రావెల్ అయ్యే వెలాసిటీ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక 2 × 9.8 మన హైట్ వచ్చేసి 1. సో ఇక్కడ వెలాసిటీ విల్ బికమ్ సేమ్ మొత్తం సాల్వ్ చేస్తే 4.43 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. Question number 28. The bob of 0.2 meter pendulum describes an arc of circle in a vertical plane if the tension in the cord is √3 times the weight of the bob. When the cord makes an angle 30 degree with the vertical, the acceleration of the bob in that position is. సో ఇక్కడ యాక్సిలరేషన్ అనేది అడిగారు అనమాట. సో ఇందులో డయాగ్రామ్ చేస్తే కూడా సేమ్ కేసెస్. సో ఇక్కడ చూస్తే కనుక
సో ఇక్కడ రేడియల్ యాక్సిలరేషన్ అలా టెంజెన్షియల్ యాక్సిలరేషన్ అనేది ఉంది. సో మనకి నెట్ ఇక్కడ యాక్సిలరేషన్ అడిగాలి. ఓకే, ఇది మనకు కావాలి. సో ఇది ఎలా వస్తుంది? ఇక్కడ రేడియల్ యాక్సిలరేషన్ ఒకటి వర్క్ అవుతుంది, అలాగే టెంజెన్షియల్ యాక్సిలరేషన్ కూడా ఒకటి వర్క్ అవుతుంది ఈ కేసులో. ఓకే, సో ఇక్కడ రేడియల్ యాక్సిలరేషన్ అనేది ఓకే వెర్టికల్తో ఒక యాంగిల్ అనేది చేసాం. ఓకే, టెన్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది, ఎంజీ డౌన్వర్డ్స్. ఓకే, వెలాసిటీ దిస్ డైరెక్షన్. సో ఇలా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు రేడియల్ యాక్సిలరేషన్ వచ్చేసి టీ మైనస్ ఎంజీ కాస్ 30 డిగ్రీ బై ఎంకి ఈక్వల్ అయింది అనమాట రేడియల్ యాక్సిలరేషన్ ఆర్ సెంటిమీటర్ యాక్సిలరేషన్. అలా టెన్షియల్ యాక్సిలరేషన్ చూస్తే కనుక జీ సైన్ 30 డిగ్రీకి ఈక్వల్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి టెన్షన్ వాల్యూ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి టెన్షన్ వాల్యూ అనేది ఇచ్చాడు. సో జీని కామన్ తీసాం. సో ఇక్కడ అన్నిట్లో కూడా జీ అనేది ఉంది, జీ అనేది స్క్వేర్ అయింది. ఓకే, సో జీ కామన్ తీసి మిగతా మొత్తం చూస్తే కనుక టెన్షన్ వాల్యూ అనేది ఇచ్చాడు. సో √3 అలాగే మనకి కాస్ 30 డిగ్రీ అంటే √3/2 హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ టెన్షన్ అంటే ఎంజీ వచ్చింది. ఓకే, ఎంజీకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి జీ అనేది కామన్ మిగిలింది. ఓకే, జీని కామన్ ఇస్తాం. సో ఇక్కడ కూడా జీ. సో జీ అనేది స్క్వేర్ కాబట్టి రూట్ నుంచి బయటకు వచ్చిన జీ వచ్చింది. అలాగే చూస్తే కనుక 1/2 హోల్ స్క్వేర్ వచ్చేసి 1/4. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే కూడా మనకి ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 1కి ఈక్వల్ అయింది. జీ ఇంటూ √1 విచ్ ఈక్వల్ టు జీ యాక్సిలరేషన్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 34. In an automobile enters in turn of radius r if the road is banked at an angle of 45 degree and the coefficient of friction is 1, the minimum speed with which the automobile can negotiate the turn without skidding is. సో వితౌట్ స్కిడ్డింగ్ కేసు అనమాట ఇది. సో చూస్తే కనుక ఇలా బ్యాంక్ అయి ఉంది, యాంగిల్తో ఎలివేట్ చేశారు. ఓకే, ఫ్రిక్షన్ అనేది మీ అని ఏ డైరెక్షన్ ఉంది, నార్మల్ అనేది ఏ డైరెక్షన్ ఉంది. ఓకే, గ్రావిటీ అనేది మనకి డౌన్వర్డ్స్ ఏ డైరెక్షన్ ఉంది. ఓకే, సో యాక్సిలేషన్ సెంటిమీటర్ యాక్సిలేషన్ అది యాక్సిలేషన్ మినిమం అనుకుంది దీన్ని. సో అది ఈ డైరెక్షన్ ఉంది. సో దీన్ని బట్టి సో ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీ కాబట్టి సో n/√2 మైనస్ n/√2 which is equal to this acceleration mv square which is minimum velocity by r. సో ఇక్కడ v మినిమం వచ్చేసి √rg tan theta minus mu y 1 plus mu tan theta. ఓకే, సో ఇక్కడ tan theta 45 డిగ్రీ పెడితే 1 వచ్చింది. సో ఇక్కడ 2. సో ఇక్కడ వచ్చేసి 1 minus mu. ఓకే, ఆర్జీ పెట్టుకొని చూడండి ఇక్కడ ఒకటి జరిగింది. ఓకే, సో tan 45 డిగ్రీ 1, కోఎఫిషియంట్ ఇక్కడ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1. సో 1 + 1 ఇది 2 అయితే కానీ పైన అయితే 0 అయితే ఇది మొత్తం వెలాసిటీ మినిమం అనేది ఇక్కడ ఎంత వస్తుంది, 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 38. A body is moving in a vertical circle of radius r such that the string is just taut at its highest point. The speed of particle when the string is horizontal is. సో ఇక్కడ చూస్తే కనుక ఇలా ఉంది. సో ఇక్కడ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది లోయెస్ట్ పాయింట్లో. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి వెలాసిటీ u అనుకుందాం. సో కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత ఇది హారిజాంటల్గా వెళ్ళిపోయింది. ఇక్కడ వెలాసిటీ కూడా u అనుకుందాం, v అనుకుందాం. సో ఇంత హైట్ హైట్ అనేది ఎలివేట్ అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు r అనుకుందాం. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు u² minus 2gh.
సో ఇనిషియల్ ఎంత ఇచ్చారు ఇక్కడ 100/5gr. సో స్క్వేర్ చేస్తే మనకు వచ్చేసి 5gr మైనస్ 2g h ఈక్వల్ టు r అనుకున్నాం. సో ఇక్కడ కూడా r పెట్టండి. సో మనకి రిజల్టెంట్ వచ్చేసి v ఈక్వల్ టు 3gr. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 38కి వచ్చేసి ఆప్షన్ సి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 40 చూద్దాం. A 50 kg gun is swinging on a swing from rest. Then the power delivered when moving with velocity of 2 meter per second upwards in a direction making an angle 60 degree with the vertical is. సో ఇక్కడ పవర్ అనేది అడిగారు అనమాట. సో ఇక్కడ స్టేషనరీ పాయింట్ నుంచి ఒక రోప్ ఉంది. ఓకే, ఉయ్యాలనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఊగుతుంది. ఓకే. సో ఇక్కడ టెన్షన్ ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, వెలాసిటీ వచ్చేసి ఈ డైరెక్షన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్. ఓకే. సో ఇక్కడ వెర్టికల్ నుంచి 60 డిగ్రీ యాంగిల్ థీటా చేస్తే అదే యాంగిల్ ఇక్కడ కూడా ఉంటుంది. వెర్టికల్ నుంచి థీటా యాంగిల్ ఇక్కడ ఉంది. ఓకే. సో డైరెక్ట్లీ హారిజాంటల్గా మనకి ఎంజీ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీ అనేది ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇక్కడ 2 ఫోర్సెస్ అనేవి యాక్టింగ్ అవుతున్నాయి. ఫోర్సెస్ వచ్చేసి టెన్షన్, సెకండ్ వెయిట్. సో ఇక్కడ పవర్ ఆఫ్ టెన్షన్ చూస్తే కనుక 0. పవర్ ఆఫ్ వెయిట్ అనేది మనం కనుక్కోవాలి. సో పవర్ ఆఫ్ వెయిట్ చూస్తే కనుక విచ్ ఇస్ ఈక్వల్ టు మనకు వచ్చేసి mgv అంటే f.v లెక్క కాస్ 90 డిగ్రీ ప్లస్ థీటా. ఓకే. సో ఇది అప్పుడు కాబట్టి మైనస్ mgv. సో కాస్ 90 ప్లస్ థీటా సైన్ థీటా. సో సైన్ 60 డిగ్రీ. సో వాల్యూస్ కనుక పెడితే కనుక మైనస్ 50 ఇంటూ 10 ఇంటూ 9.8 తీసుకున్నాం. 8 ఇంటూ వెలాసిటీ వచ్చేసి 2 ఇంటూ √3/2. ఓకే. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి -490 √3 ఆఫ్ వాట్. సో ఇంత వాల్యూ అయితే వచ్చింది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 40కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. Question number 43. A sphere is suspended by a thread of length L. What minimum horizontal velocity has to be imparted to the ball for it to reach the height of the suspension? So horizontal కావాలి. ఓకే. సో ఇక్కడ నుంచి ఇది సస్పెన్షన్. ఓకే. సో ఇలా ఉంది డౌన్వర్డ్స్. ఇప్పుడు అది ఎక్కడ రీచ్ అవ్వాలి? ఈ హైట్కి రీచ్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఎల్ లెంత్, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది హాఫ్ mv². ఇక్కడికి వచ్చేసరికి పైకి వెళ్ళేసరికి కైనెటిక్ ఎనర్జీ అంతా తగ్గిపోయి పొటెన్షియల్ ఎనర్జీలోకి మారిపోయింది విచ్ ఈక్వల్ టు mgl అనమాట. ఓకే. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv² విచ్ ఈజ్ ఈక్వల్ టు mgl. సో ఇక్కడ m క్యాన్సిల్. సో ఇక్కడ వెలాసిటీ విల్ బికమ్ √2gl. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 43కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. సో మీరు కొన్ని క్వశ్చన్స్ కేసెస్ కూడా మనకి ఇస్తారు. లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఎంత వెలాసిటీ ఇస్తే
అది ఫుల్ సర్కిల్ చేస్తుంది, లేకపోతే ఇలా వెళ్తుంది అనే కేసెస్ కూడా కొన్ని చూడాల్సింది అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 48. The stone is tied to a string of length L and is whirled in a vertical circle with the other end of the string as the center. At a certain instant of time, the stone is at its lowest position and has a speed u. The magnitude of the change in velocity as it reaches a point position where the string is horizontal, g being acceleration due to gravity, is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 48 చూస్తే కనుక సో సేమ్ కేస్ అనమాట. ఓకే, సో ఇలా ఉంది. ఈ హైట్కి అయితే అది రీచ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వెలాసిటీ ఇప్పుడు వెలాసిటీ డైరెక్షన్ ఉంది, ఇది హెచ్. ఓకే సారీ, ఇది వచ్చేసి లెంత్. సో దీన్ని హెచ్ అనుకుంటే ఇక్కడ హెచ్ ఇది కూడా లెంత్కి ఎక్కువ అయింది. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ 2gh. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, అండర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ 2gl. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ చూస్తే కనుక magnitude ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు v magnitude of v final minus magnitude of v initial. So which is equal to subtraction of vectors at 90 degree. So which is equal to under root of v square plus u square 2 minus of 2 uv cos 90 degree which is equal to మొత్తం టర్మ్ 0 అయింది. సో which is equal to under root of v square plus u square. ఓకే, సో ఇక్కడ v ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో v ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అండర్ రూట్ ఆఫ్ u square minus 2gl plus u square which is equal to, so u square కామన్. ఓకే, సో ఏమొచ్చింది 2u square minus 2gl అనేది వచ్చింది. ఓకే, సో దీంట్లో 2 అనేది కామన్ చేస్తే u square minus gl. ఓకే, సో ఇది ఆన్సర్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 48కి వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 55 చూద్దాం. A way to open umbrella is held vertically and whirled about the handle at a uniform rate of 21 revolution in 44 seconds. If the rim of the umbrella is a circle of 1 meter in diameter and the height of the rim above the floor is 4.9 meter, the locus of the drop on floor is a circle of radius. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 55 చూస్తే కనుక ఇలా ఒక అంబ్రెల్లా ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి 0.5 మీటర్, సో ఇది వచ్చేసి 1.5 మీటర్. ఇది మనకు కావాల్సింది ఆర్. సో ఇక్కడ వెలాసిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు d/t which is equal to
21 into 2 pi into 0.5 by time 44, which is equal to మనకు వచ్చేసి 1.5 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి T1. సో T2 ఇది చూసుకుంటే కనుక సో వచ్చిన దాన్ని బట్టి 2h/g. సో ఇక్కడ 2 into h వచ్చేసి ఎంత మనకి 4.9 క్వశ్చన్ ఇచ్చినట్టు బై 9.8. సో ఇది వచ్చేసి 1/2 1 సెకండ్ అయితే వచ్చింది. సో హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై డ్రాప్ చేసుకుంటే కనుక ట్రావెల్డ్ బై డ్రాప్ చూసుకుంటే కనుక v ఇంటూ T2. సో వెలాసిటీ వచ్చేసి మనకి 1.5, T2 వచ్చేసి 1, which is equal to 1.5. సో ఇక్కడ R వాల్యూ చూస్తే కనుక ఇది హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై డ్రాప్ చూసుకుంటే ఇది ఓకే 1.5 మీటర్. సో అండర్ రూట్ ఆఫ్ 1.5 స్క్వేర్ ప్లస్ 0.5 స్క్వేర్, which is equal to under root of 2.5. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 55 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 56 చూసుకుంటే కనుక A heavy particle is tied to the end of a string of length 1.6 meter. Its other end is O is fixed. It revolves as a conical pendulum with the string making 60 degree with the horizontal length. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్, టెన్షన్, స్పీడ్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ మీద ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే కనుక ఆరిజిన్ నుంచి సో ఇది వచ్చేసి వెర్టికల్ ఓకే ఇలా అనేది సర్కిల్ తిరుగుతుంది ఓకే. ఇక్కడ నుంచి ఇది ఒక డిస్టెన్స్, ఇది వచ్చేసి రేడియస్. సో ఇక్కడ హారిజాంటల్ నుంచి 60 డిగ్రీ. సో ఈ లెంత్ వచ్చేసి మనకి 1.6 మీటర్. సో రేడియస్ వచ్చేసి ఈక్వల్ టు 1.6 cos 60 డిగ్రీ. సో ఇక్కడ వచ్చేసి హాఫ్ వచ్చేది. సో వచ్చేసి ఈక్వల్ టు 0.8 మీటర్ అనమాట ఓకే. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ టెన్షన్ T అనుకుంటే ఇటు వెర్టికల్కి వచ్చేసి మనకి T sin 60 డిగ్రీ అనేది వచ్చింది. సో T sin 60 డిగ్రీ అనేది mgకి ఈక్వల్. ఇంకా sin 60 అంటే T will become టెన్షన్ 2mg by under root of 3. T cos 60 అనేది మనకు వచ్చే సెంట్రిపిటల్ ఫోర్స్కి డైరెక్ట్లీ ఉంది. ఓకే. సో విచ్ మీన్స్ b square by r which is equal to T by 2m which is equal to g by 103 which is equal to 9.8 under root of 3. సో చూసుకుంటే కనుక వెలాసిటీ విల్ బికమ్ 9.8 under root of 3 into 0.8. సో ఈ r అనేది ఇటు వచ్చింది 9.8 1/√3కి ఇలా మల్టిప్లై అయింది. దాని తర్వాత స్క్వేర్ అనేది రూట్ వచ్చింది. సో ఇప్పుడు టైం పీరియడ్ T చూస్తుంటే కనుక 2πr/b. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 56 వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 58 చూద్దాం. A block is released from rest at the top of an inclined plane, which later curves into a circular track of radius r as shown in figure. The minimum height h from where it should be released so that it is able to complete the circle is.
ఇక్కడ మనకి మినిమం హైట్ ఎక్కడి నుంచి వదిలితే మనకి కంప్లీట్ సర్కిల్ అనేది అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. డయాగ్రామ్ ఒకసారి చేద్దాం. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా జరిగినది. బ్లాక్ ఏ బ్లాక్ బి అనుకున్నాం. సో ఇది వచ్చేసి హైట్. సో ఇది మొత్తం రేడియస్ వచ్చేసి మనకి 2r. సో ఇక్కడ వెలాసిటీ అనేది మొత్తం కంప్లీట్ చేయడానికి మనకు వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ gr అనేది కావాలి లోయెస్ట్ పాయింట్ నుంచి. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనేది పాయింట్ ఏ అండ్ బి మధ్య చేస్తే కనుక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ చూసుకుంటే కనుక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. magnitude of change in kinetic energy which is equal to magnitude of change in potential energy. ఇది చూస్తే కనుక ఇనిషియల్ ఉంది, దాంతో ఫైనల్ డెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఈ హైట్ నుంచి మనకి చేంజింగ్ అనేది ఇక్కడ దీనికి వస్తుంది. సో mg h మైనస్ 2r. సో ఇక్కడ v స్క్వేర్. సో ఇక్కడ వెలాసిటీ వచ్చేసి మనకి ఇది కావాలి. సో ఇక్కడ మాస్ క్యాన్సిల్. ఓకే, సో హాఫ్ ఇంటూ gr. ఓకే, v స్క్వేర్ కదా. సో చూసారు కదా. సో ఇప్పుడు ఏమైంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. హాఫ్ gr విచ్ ఇస్ ఈక్వల్ టు j ఇంటూ h మైనస్ 2r. సో g క్యాన్సిల్. సో ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే h విల్ బికమ్ 5/2r. ఓకే, so means height must be at least equal to 2.5r. okay, so question number 58 కి వచ్చేసి ఆప్షన్ బి. Question number 66 చూద్దాం. A particle suspended by light in extendable thread of length L is projected horizontally from its lowest position with velocities and root of 7jl by 2. The string will slack after swinging to an angle equal to. సో ఇక్కడ ఇది స్లాంగ్ అయిపోద్ది. సో ఇక్కడ చేస్తే కనుక సో ఇక్కడ చూసాను స్ట్రింగ్ విల్ స్లాక్ వేర్ కాంపోనెంట్ ఆఫ్ weight towards center is just equal to centripetal force. చూస్తే ఇక్కడ చేస్తే కనుక సో హారిజాంటల్ దాటి ఇంకా యాంగిల్ వెళ్ళిపోయి లాస్ట్ ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఇలా చేస్తుంది. ఇక్కడ టోటల్ హైట్ అనేది హెచ్ అనుకున్నాం. ఇంత హైట్ స్లాక్ అవ్వకముందు ట్రావెల్ అయింది. సో ఇక్కడ హెచ్ వచ్చేసి ఎల్ ప్లస్ ఎల్ సైన్ థీటా. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. సో ఇక్కడ v స్క్వేర్ ఫైనల్ చూస్తే కనుక v స్క్వేర్ మైనస్ 2gh. సో ఇలా దీన్ని ఇంకా రాసుకోవచ్చు u స్క్వేర్ మైనస్ 2gh ప్లస్ ఎల్ ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. ఓకే, సో ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ చూసుకుంటే కనుక
mg sin theta which is equal to mb square by l. సో ఈ v ప్లేస్లో దీన్ని పెట్టండి, m ఇంటూ u స్క్వేర్ మైనస్ 2g l ఇంటూ 1 ప్లస్ sin theta. సో ఇప్పుడు mg sin theta m ఇంటూ u స్క్వేర్లో, సో క్వశ్చన్ ఇచ్చాడు u ఈజ్ ఈక్వల్ టు √7 gl/2 అని క్వశ్చన్ ఇచ్చాడు కదా. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి మాస్ ఇంటూ 7gl/2 మైనస్ 2gl ఇంటూ 1 ప్లస్ sin theta. ఓకే, సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి sin theta వాల్యూ అనేది ఆఫ్ వస్తుంది. సో ఇక్కడ mg, ఇక్కడ వీటిలో mg కామన్ తీయండి, ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోతాయి. సో 7l/2, సో ఇది వచ్చేసి మనకి 3l/2 వస్తుంది, 1 ప్లస్ sin theta. ఓకే, సో దాన్ని చూపిస్తే కనుక మనకు వచ్చేసి హాఫ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీ. ఓకే, సో డిజైర్డ్ యాంగిల్ చూసుకుంటే కనుక 90 డిగ్రీ ప్లస్ 30 డిగ్రీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 66 వచ్చేసి ఆప్షన్ C రైట్.